2:30 టైం అయినా కూడా మొక్క షైనింగ్ తగ్గలేదు ఎక్కడ చూడండి. మామూలుగా గంట ఇలా ముడిసిపోయి ఉంటుంది మేడం గారు. రాజుపాలెం నుంచి ఒక డిమార్టేషన్ వచ్చాడు మేడం, పిలిపించాము. చేను ఆగదు బాసు, కష్టం అన్నాడు. ఆయన సేవల కంపెనీలో పనిచేస్తాడు. కష్టము ఇది నిలబడదు, జొన్న పెట్టిన చేను విల్ట్ అన్నాడు. ఇది కూడా విల్ట్ వచ్చిన చెట్టే. మనం సీటో అవన శుద్ధి పోసిన వచ్చిన నీగురు మేడం. ఇది మొత్తం వడబడిపోయిన చెట్లు అనమాట. మధ్యలో పోసినప్పుడు ఈ 4 చెట్లు విల్ట్ వచ్చిన చెట్లు మేడం. ఎన్ని అయ్యాయి మేడం గారు. ఈ కొమ్మె మొత్తం విల్ట్ వచ్చినాయి. కాకపోతే ఈ అవన శుద్ధి సీటో పోసినా కొంచెం ధైర్యం వచ్చింది మనకి, చేను తిప్పుకున్న ధైర్యం. ఇది ఒక ముఖ్య ఉదాహరణకి ఏంటంటే, పక్కకి వెళ్ళి బయటకు వెళ్ళి ఆ కంపెనీ వాడు ఈ కంపెనీ వాడు మందులు చెప్పి తీసుకొని రైతు నష్టపోతున్నాడు. కానీ దీనివల్ల ఒక లీటర్ సీటు ఒక ప్యాకెట్ అవన శుద్ధి కనుక పోసుకుంటే ఎలాంటి విల్టు కూడా సమస్య రాదని మాకు ఈ రోజు బాగా అర్థమైంది మేడం గారు. ఆర్గానిక్ ప్రొడక్ట్ మంచిగా పనిచేసింది. ఆ ఎకరంలో కొంచెం విల్టు తగిలింది మేడం గారు. విల్టు తగిలిన తర్వాత చాలా మంది ఏం చెప్పారు, రకరకాల సిఓసి పోయమని పోసిన కంట్రోల్ కావాలి. మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు సీటోను అవన శుద్ధి కలిపి పోయండి నీళ్లు పెట్టి. మీరు సీటో పోయక ముందు 3 రోజుల ముందు ఎలాంటి కెమికల్ కానీ ఫర్టిలైజర్ కూడా వాడొద్దని చెప్పారు. అవన శుద్ధి సీటో కలిపి నేను ఎకరానికి 4 రమ్ములు పోసాను మేడం. 4 రమ్ములకి 3 లీటర్లు సీటో పోసాను. ఒక ప్యాకెట్ అవన శుద్ధి కలిపాను. దాంట్లో అమృత కూడా తీసుకున్నాను ఒక 1/2 లీటర్. అది కూడా కలిపి మొత్తం 4 రమ్ములు కలిపి నీళ్లు పోసాను మేడం. పోసిన తర్వాత వచ్చిన చెట్టు అక్కడ ఆగిపోయింది మేడం. విల్ట్ ఆగిపోయి ఆ విల్ట్ కూడా సమస్య అనేది కంట్రోల్ అయ్యి దాన్ని మళ్ళీ ఇగురు రావడం మొదలు పెట్టింది. అందరికీ నమస్కారం. న్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. పల్నాడు జిల్లా శ్యామల్యాపురం మండలం ఇర్లపాడు గ్రామంలో ఉన్నాము. మనతో పాటు హనుమంతరావు గారు ఉన్నారు. మనం 3 నెలల క్రితం ఈ పంటను పరిచయం చేశాము. చిన్న మొక్కప్పుడు దుక్కిలో అవన శుద్ధి మైకో ఇస్తే మొక్క ఎలా ఉంది, మొక్క తీరు ఒక 40 రోజుల వరకు ఎలా ఎదిగింది అనే విషయాన్ని ఒక వీడియోలో చూపించాము. ఇప్పుడు వచ్చేసి 100 రోజుల పైరు. గత 2-3 సంవత్సరాల నుంచి మిర్చి తోట వేస్తున్నారు. ఎన్నిసార్లు అవన శుద్ధి వేశారు, ప్రాణ్యాచ్యూట్ ఎన్నిసార్లు స్ప్రే చేశారు, పక్క తోటలకి ఈ తోటలకి ఏం తేడా ఉందనే విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాము. మీరు అవన శుద్ధి ప్రాణ్యాచ్యూట్ ఇవి కూడా స్ప్రేలు చేశారు కదా? అవును. ఫస్ట్ దిక్కులో మైకో అవన శుద్ధి వాడాము 15 రోజుల ముందు మూలసాల్లో. పెట్టిన తర్వాత మొక్క 40 రోజుల వరకు బాగా మంచి బ్రాంచీలుగా వచ్చినాయి. బ్రాంచీలు వచ్చిన తర్వాత ఒక 15 రోజులు వర్షం ఆగకుండా పడింది. నెల వీడియో చేసిన తర్వాత ఒక 15 రోజులు తర్వాత వర్షం పడింది. వర్షం కూడా 12 రోజులు 15 రోజులు కంటిన్యూగా వర్షం కొనసాగింది. ఆ టైంలో కూడా మంచి బ్రాంచీలు మంచి పూత అన్ని బాగా వచ్చినాయి. కానీ ఆ వర్షానికి కొంత డ్రాప్ అయిపోయింది, డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 4 టైమ్స్ బలంలో ఎకరానికి 2 కట్టల కాడికి 2 ఎకరాలు కలిపి ఒక అవన శుద్ధి ప్యాకెట్ కలిపి బలంలో పెట్టి ఎదబెట్టాము. తర్వాత 2 సార్లు చల్లామండి భూమిలో నీళ్లు పెట్టిన తర్వాత. అప్పటి నుంచి రిజల్ట్ బాగానే ఉంది. మంచి గ్రోత్ కూడా నేను ఎలాంటి మందులు వాడలేదు. పోయిన సంవత్సరం ఎక్కువగా కెమికల్ వాడాను. పోయిన సంవత్సరం ఎకరం వేస్తే ఆ ఎకరంలో కూడా ఎక్కువ గ్రోత్ పెడితే మందులు వాడితే ఏమైందంటే బాగా హైట్ వచ్చి కాపు పలుస్తాం అనుకుని బాధపడ్డాం. కింద బ్రాంచ్లు తక్కువగా ఉండే పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంటే కింద నుంచి బ్రాంచ్లు ఎక్కువగా ఉండి పైన అనగొమ్మ ఎక్కువగా వచ్చి కాపు ఎక్కువగా పడింది ఈ సంవత్సరం. కానీ ఫస్ట్ కాపు డ్రాప్ అయిపోయింది మేడం వర్షం వల్ల. ఇప్పుడు ఉన్న క్రాప్ కూడా మంచిగా ఉంది క్రాపు. నేను ఎక్కువ గ్రోత్ కూడా వాడలేదు. అవన శుద్ధి వల్ల షేను ఆకు కూడా బాగా మెత్తడి నల్లటి వర్ణంలో మంచి షైనింగ్ గా గ్రోత్ గా బాగుంది మేడం గారు. ఎలాంటి ఫార్ములా 6లు కానీ 4లు కూడా అసలు వాడలేదు. ప్రాణ్యాచ్యూట్ వచ్చేసి 3 టైమ్స్ స్ప్రే చేశాను. అలాగనే పోయిన సంవత్సరం వేసిన ఒక ఎకరంలో ఏం జరిగిందంటే మేడం గారు, జొన్న పెట్టాను పైరు మార్పిడి కోసం అని పెడితే ఆ ఎకరంలో కొంచెం విల్టు తగిలింది మేడం గారు. విల్టు తగిలిన తర్వాత చాలా మంది ఏం చెప్పారు, రకరకాల సిఓసి పోయమని చాలా చెప్తే రమ్ములో నీళ్లు కలిపి పోసాను మేడం. ఏమేమి పోసారు మీరు? దాంట్లో టైకోడర్మా, సుమోడిసం, బెల్లం కలిపి ఒక 48 గంటలు నానబెట్టి వేర్లెమ్మడి పోపించాను మేడం. నీళ్లు పెడితే ఎక్కువగా విల్టు పారిద్ది అన్నారు. ఎక్కువగా చెట్లు ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడతా ఉన్నారు. అయినా నీళ్లు పోసాను మేడం గారు. పోసిన కంట్రోల్ కావాలి. మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు సీటోను అవన శుద్ధి కలిపి పోయండి నీళ్లు పెట్టి. మీరు సీటో పోయక ముందు 3 రోజుల ముందు ఎలాంటి కెమికల్ కానీ ఫర్టిలైజర్ కూడా వాడొద్దని చెప్పారు. అలానే 3 రోజులు ఎలాంటి స్ప్రే చేయడం కానీ ఫర్టిలైజర్ వాడకుండా నీళ్లు పెట్టి తర్వాత మళ్ళీ అవన శుద్ధి సీటో కలిపి నేను ఎకరానికి 4 రమ్ములు పోసాను మేడం. 4 రమ్ములకి 3 లీటర్లు సీటో పోసాను. ఒక ప్యాకెట్ అవన శుద్ధి కలిపాను. దాంట్లో అమృత కూడా తీసుకున్నాను ఒక 1/2 లీటర్. అది కూడా కలిపి మొత్తం 4 రమ్ములు కలిపి నీళ్లు పోసాను మేడం. పోసిన తర్వాత వచ్చిన చెట్టు అక్కడ ఆగిపోయింది మేడం. విల్ట్ ఆగిపోయి ఆ విల్ట్ కూడా సమస్య అనేది కంట్రోల్ అయ్యి దాన్ని మళ్ళీ ఇగురు రావడం మొదలు పెట్టింది. కానీ ఈ 2 ఎకరాలు ఎవరైనా తగలలేదు మేడం. అది ఒక జొన్న పెట్టినంత ప్రాబ్లం అని చెప్పి నేను కొంచెం బాధగా పడ్డాను. సీటోను అవన శుద్ధి వాడిన రిజల్ట్ బాగుంది మేడం. ఈ చెట్లు కూడా మళ్ళీ ఇప్పుడు కాపు స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు 3 లీటర్లు వాడే అన్నారు కదా, అంటే ఎందుకు బాగా ఉధృతగా ఉందని 3 లీటర్లు వాడారు? 3 లీటర్లు ఎక్కువగా ఎందుకంటే మేడం ఫస్ట్ లో అనేదేమో అన్ని 10 చెట్లు 15 చెట్లు పడ్డాయి మేడం గారు. నేను టైం ఎక్కువ గడిచేసరికి 2 టైమ్స్ 3 టైమ్స్ వేరే కెమికల్స్ పోసాను తగ్గిద్దని. అది తగ్గలేదు. తర్వాత లాస్ట్ లో మీకు ఫోన్ చేసి మేడం గారు విల్టు తగ్గట్లేదంటే మీరు తెలంగాణలో వాడారండి, మిరపకి సీటో వాడితే బాగా తగ్గింది అన్నారు. సరే మేడం గారు అయితే ఏంది ఖర్చు ఒక్కసారి పెట్టి చూస్తాను అని చెప్తే మీరు
లీటర్ సీటో అని వాడమని చెప్పారు మేడం. నేను సీటోతో పాటు ఇంకా 2 లీటర్లు అదనంగా తీసుకొని 3 లీటర్లు సీటో, ఒక అవన శుద్ధి ప్యాకెట్, అమృత ఒక పావు లీటర్ మేడం. అప్పటికి ఎంత జారింది? అప్పటికి 40% వచ్చింది మేడం. 40% వచ్చింది. 40% వచ్చింది. ఇక చేను ఆగదనుకున్నాను మేడం. అయితే నేను ఒక 7,000 రూపాయలు పోతే పని మన కదా లాస్ట్ ఫైనల్గా సీటో ఒక 3 లీటర్లు, అవన శుద్ధి ఒక ప్యాకెట్, అమృత ఒక పావు లీటర్, 4 గ్రాములు కలిపేసి నీళ్లు పోసాను మేడం. పోసిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మేడం ఆ టైంలో. అయితే మనకు వర్షం పడలే కానీ అంతా వాతావరణం చల్లగా ఉంది. మొక్క మార్పుడైతే ఆగపడింది కానీ ఈ వర్షం పోయి మబ్బు ఎండగా వస్తే తెలిసిద్దని మేము అనుకున్నాం మేడం. మీతో కూడా మాట్లాడిన తర్వాత ఎండ తీవ్రత వచ్చిందా కూడా చూస్తే మేడం గారు కొంచెం రిజల్ట్ బాగుంది, ఇబ్బంది అనేది మేడం గారు. కొత్త ఆగపడితే మళ్ళీ మీరు పోయమన్నారు. కొత్త చెట్లు ఏమి ఆగపడలేదు మేడం. ఉన్న చెట్లకి ఆకులు దూసేసాయి మేడం. ఎందువల్లంటే ఈ కాయ బరువు ఉండటం వల్ల కింద కాయ పండిపోయింది. ఆ కాయ కూడా దూసేసిన తర్వాత ఏంటంటే మెత్తగా ఎగురు వచ్చి మళ్ళీ దానికి పూతలా కూడా రావడం మొదలు పెట్టింది. విల్ట్ అయితే సమస్య కంట్రోల్ అయింది మేడం గారు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ విల్ట్ వచ్చిన చెట్టు కూడా ఎలా ఉన్నది. ఇది ఒక ముఖ్య ఉదాహరణకి ఏంటంటే పక్కకి వెళ్ళి బయటకు వెళ్ళి ఆ కంపెనీ వాడు ఈ కంపెనీ వాడు మందులు చెప్పి తీసుకొని రైతు నష్టపోతున్నాడు. కానీ దీనివల్ల ఒక లీటర్ సీటో, ఒక ప్యాకెట్ అవన శుద్ధి కనుక పోసుకుంటే ఎలాంటి విల్టు కూడా సమస్య రాదని మాకు ఈ రోజు బాగా అర్థమైంది మేడం గారు. ఆర్గానిక్ ప్రొడక్ట్ మంచిగా పనిచేసింది. నా తోటి రైతులకు కూడా ఒకళ్ళు చెప్పాను, వాళ్ళు కూడా పోస్తా ఉన్నారు. చెప్పి చేపిస్తాను మేడం గారు. 2:30 టైం అయినా కూడా మొక్క షైనింగ్ తగ్గలేదు ఎక్కడ చూడండి. మామూలుగా ఎంట ఇలా ముడిసిపోయి ఉంటుంది మేడం గారు. రాజుపాలెం నుంచి ఒక డిమాటేషన్ వచ్చాడు మేడం. పిలిపించాము. చేను ఆగదు బాసు, కష్టం అన్నాడు. ఆయన సేవల కంపెనీలో పనిచేస్తాడు. కష్టము, ఇది నిలబడదు, జొన్న పెట్టిన చేను విల్ట్ అన్నాడు. ఇది కూడా విల్ట్ వచ్చిన చెట్టే. మనం సీటో అవన శుద్ధి పోసిన వచ్చిన నీగురు మేడం. ఇది మొత్తం వడబడిపోయిన చెట్లు అనమాట. మధ్యలో పోసినప్పుడు ఈ 4 చెట్లు విల్ట్ వచ్చిన చెట్లు మేడం. ఎన్ని అయ్యాయి మేడం గారు. ఈ కొమ్మె మొత్తం విల్ట్ వచ్చినాయి. కాకపోతే ఈ అవన శుద్ధి సీటో పోసినా కొంచెం ధైర్యం వచ్చింది మనకి. చేను తిప్పుకున్న ధైర్యం. ఇవో మేడం గారు ఇక్కడ ఈ 4 చెట్లు కూడా విల్ట్ చెట్లే. ఈ 4 చెట్లు కూడా ఎగురు వస్తుంది మళ్ళీ.